అందరికీ నమస్కారం. నేను గేట్లోంచి లోపలికి వస్తుంటేనే ఏడ్చుకుంటూ వచ్చాను. నాకు కష్టము, నేను చూడలేను అక్క అన్నట్టు లోపలికి వస్తేనే నేను బయటకు వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే నేను బాగా తట్టుకోలేను. చాలా కష్టం అనిపిస్తుంది నాకు చూడడానికి. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు, దేవుడి మీద చాలా కోపం వచ్చింది నాకు లోపలికి రాగా చెప్పాలంటే. కానీ మీ అందరికీ శక్తినివ్వాలని, మీ అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, మీ అందరికీ ఇలాంటి దాతలు ఎంతోమంది మీకు సహాయం చేయాలని నేను దేవుని ప్రతిరోజు కోరుకుంటాను. నా వీలైనంత నేను సహాయం చేస్తాను. మా ఆర్గనైజేషన్ తరఫున మా విజయపాల్ అంకుల్ చెప్పినట్టు నేను వాళ్ళతో ఉండి నేను కూడా నా వంతు నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ జ్యోతక్క ఫర్ మేకింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. నేను ఈ ఫౌండేషన్ ఆమె కూడా కలిసినప్పుడు చెప్పాను, మీరు నిజమైన దేవత అని. ఈ ఎన్నో దేవతలు మనం పూజిస్తాం రోజు పొద్దున్నేసి, కానీ నిజమైన దేవుళ్ళు ఎవరో కాదు, ఈ మనుషుల రూపంలో ఉండే వాళ్ళే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఎంతోమంది ఏదో రూపంలో మనకు దేవుడు వస్తూ ఉంటాడు ఎవ్రీడే. మనం గుర్తించాలి అంతే. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం పూజించాలి. అది నేను చెప్పేది. ఇంకా ఏంటంటే మీరు అందరూ ఏమవ్వాలనుకున్నా అదే, మీరు జీవితంలో ఏ సాధించాలనుకున్నా కానీ సాధించాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.